పొన్నం హైకమాండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో మూడు ముక్కలాట. స్థానికుడికే జూబ్లీహిల్స్ టికెట్ అని ఎట్లా అంటాడు? ఎవరిని గంప కింద కమ్మేందుకు స్థానిక నినాదం. మంత్రి పొన్నం ప్రభాకర్ నాకండే జూనియర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు? మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపాటు. కాంగ్రెస్ కుటుంబాల పదవుల చిట్టా విప్పిన నేత. పారాచూట్ నేతను కాదంటూ ముఖ్య నేతకు చొరక. అంజన్ కుమార్ నవీన్ కుమార్కు పోటీగా అజారుద్దీన్ రెడీ అవుతా ఉన్నాడంట. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా హైకమాండా? స్థానికుడికే జూబ్లీహిల్స్ టికెట్ అని చెప్పడానికి ఆయనకున్న అర్హతలు ఏమిటి? పార్టీలో ఆయన నాకన్నా జూనియర్. కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు? ఇవి మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాజీ ఎంపీ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ వదిలిన విమర్శల బాణాలు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన దాంట్లో అన్నాడంట, అంతర్మదనంలో అజారుద్దీన్ జూబ్లీహిల్స్లో పోటీ కోసం పునరాలోచన. ఎమ్మెల్సీపై గురి కుదరకనే అంటున్న క్యాడర్. మంత్రి కుట్రకు ఎందుకు బలి కావాలని మదనం. ముస్లిం పెద్దలతో అజార్ సమాలోచనలు చేస్తూ ఉన్నారంట. మరి స్థానికుడికి టికెట్ అంటున్నారు కదా పొన్నం ప్రభాకర్ అన్న, మరి నువ్వు స్థానికుడు కాదు కదా. హుస్నాబాద్లో ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యే ఎవడు స్థానికుడు కాదా? హుస్నాబాద్ ప్రజల దురదృష్టం అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. మీ నియోజకవర్గంలో ఒక్క బిడ్డనన్న ఎమ్మెల్యేగా చేసుకోలేని దుస్థితిలో అక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు. మరి నువ్వే స్థానికుడు కాదు, మీ ముఖ్యమంత్రి కొడంగల్లో స్థానికుడు కాదు, రేవంత్ రెడ్డి అనేది అచ్చంపేట. పారాషూట్ గాలు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్టు తీస్తే నేను మొత్తం ఎవడెవడ ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసిండ్రు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడోళ్ళే? కోమటిరెడ్డి బ్రదర్స్ నకరేకల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆయన మునుగోడు గుర్తుపడితే ఆయన నల్గొండ గుర్తుపట్టిండు. వాళ్ళకేమన్నా వాళ్ళు పారాషూట్ కాదా? ఎక్కడోళ్ళు వీళ్ళంతా. అన్న అంజన్ కుమార్ యాదవ్ గట్టిగానే అరుచుకున్నాడు, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు పొన్నం ప్రభాకర్, నేను హైదరాబాద్ ఇన్ఛార్జిని, నా సూట్ కేసులు నాకు వస్తే చాలు, నేను ఎవరినైనా చేస్తా అనుకున్నారు. కరీంనగర్లో కదా ఎంపీ అభ్యర్థిని నిలబెట్టించినట్టు అయిపోయింది. డమ్మిగానికి టికెట్ ఇప్పించినావుగా కరీంనగర్లో. డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇప్పించి ఎవరెవరితో లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని మీరు పోటీ చేసిలో తెలియదా కరీంనగర్ ప్రజలకు? ఇది మంత్రి గారి పద్ధతి.